ఏదో సాకు చెప్పి ఆ పిల్లను తప్పించుకొని తిరగడమా, లేక ఏం జరుగుతుందో చూద్దామని నిర్లక్ష్యంగా ఊరుకొని ఆ అమ్మాయిని కలుసుకుంటూ ఉండడమా, లేక వివాహ ప్రసక్తే వస్తే నా అభిప్రాయం ఏమిటో ముందుగా నేనైనా తెలుసుకోవాలి కదా. ఇటువంటి విషయాల్లో ఎవరి నిర్ణయం వారే చేసుకోవాలనా, లేక స్నేహితుల సలహా అడగడం బాగుంటుందా అని ఆ రాత్రంతా నిద్ర పట్టక ఆలోచిస్తూ కూర్చుని నా మిత్రుడు రాజుని గాని మరి ఎవరినైనా గాని అడుగుదామని నిశ్చయం చేసుకుని తెల్లవారుజామున ఒక కునుకు తీసి మరునాడు మామూలుగా లేచాను. రాత్రి ఆలోచనలన్నీ సూర్యోదయంతో చీకటుల్లా మటుమాయమైపోయాయి. రాజుతో సంప్రదించవల్లనే ఆలోచన కూడా వెనుకపడ్డది. హఠాత్తుగా ఏ దేశస్థుడైనా నా ప్రైవేటు మాస్టారుతోటి సంప్రదించటం బాగుంటుందని, ఆయనే సరి అని, ఆయనే సలహా చెప్పగలడని తోచింది. అందుకని వెంటనే ప్రాతకాల కార్యక్రమమంతా పూర్తి చేసుకుని మాస్టర్ గారింటికి వెళ్లాను. ఆయన నన్ను చూసి ఎంత సంతోషించాడో లెక్కలేదు. హలో శామ్, ఏమిటి ఉదయాన్నే ఇలా వచ్చావు? ఏదో విశేషం ఉంటే గాని ఇలా రావడం నీ కట్టే అలవాటు లేదు. కేవలం నా మీద ఆదరంతోనూ గౌరవంతోనూ వచ్చావని అనుకోలేకుండా ఉన్నాను. ముందు మనముభయలము కాస్త టీ సేవిస్తే మన ఆలోచన సరళి బాగుంటుందేమో, ఏమంటావ్ అన్నారు. నేను అనడానికే ఉన్నది, గురువు ఆజ్ఞ శిరసా వహించవల్లని మా పెద్దలు చెప్తారు. అందులో ఇటువంటి విషయాల్లో మీ ఆజ్ఞ అత్యంతము అనుసరణీయము అన్నాను. ఇంతలో టీ రానే వచ్చింది. ఆయన నవ్వుతో నాకో కప్పు అందించారు. మేము టీ ముగించి కప్పులు పైకి పంపించి 2 నిమిషాలు సావకాశంగా మౌనంగా కూర్చున్న తర్వాతను, ఏమిటి శామ్, ఏమిటి విశేషం? మీ ముఖవైఖరి చూస్తే నీవేదో ఆందోళన పడుతున్నట్టు కనిపిస్తున్నది. నే చేయగలిగిన సహాయం ఏవైనా ఉంటే తప్పక చేస్తాననే నమ్మకం నీకున్నది కదా. మరింకా చెప్పు, నీ బాధేమిటో అన్నారు. నేనందుకే వచ్చానండి. తమ సలహా ఆపేక్షించి, ఇది కేవలం వ్యక్తిగత విషయము, మరొకరితో మనవి చేసుకోవలసిన విషయము ఏమీ కాదు. అయినా మీ బోటి వారి దగ్గర నాకు భయమెందుకని ధైర్యంగా మీ దగ్గరకొచ్చాను అని నెమ్మదిగా ప్రారంభించి, ఈ మధ్య నాకు జరిగిన కన్యతో కలిగిన పరిచయము, అప్పుడప్పుడు ఆమెను కలుసుకుంటూ ఉండడము, ఆ కలయిక ఏ దారికి మళ్ళినది, ఎంతవరకు వెళ్ళినది, ఏమీ జంకు గొంకు లేక దాపరికము లేక ఆయనతో అన్నీ చెప్పేశాను. దానిపైన నాకు కలిగిన అనుమానాలు, ఆందోళనలు కూడా చెప్పాను. ఆయన ఎంతో సావధానంగా విని పకాలను ఒక నవ్వు నవ్వారు. నా భయాందోళనలు నేను చెప్పుకుంటే ఈయన ఇంతగా ఇలా నవ్వుతారేమిటి అనుకున్నాను. ఆయన నవ్వుమాని లేచి నా దగ్గరకు వచ్చి నా వీపు తట్టి, శామ్, నాయనా, నువ్వెంత అమాయకుడవోయ్. ఈ స్వల్ప విషయానికి నీవింత బాధపడవలసిన అవసరం లేదు. మీ సంగతి నాకు తెలియదు గాని ఈ దేశంలో ఈ వయస్సులో ఉన్న యువతీ యువకులకు ప్రతి వాళ్లకు ఇది అలవాటే. దీనిలో తప్పేమీ ఉన్నదని మేమేమీ అనుకోము. వయస్సుకు తగ్గ పరిణామమని సరిపెట్టుకుంటాం. దీన్ని మా భాషలో ఫ్లర్టేషన్ అంటారు. నిరుపాయకరమైన ఉత్సాహకరమైన కేళి విలాసం. దీనివల్ల జబ్బేమీ లేదు సరికదా. ఈ మాత్రం దానికి భయపడితే వాళ్లల్లోనే ఏదో జబ్బుంది అని కూడా అనుకునే అవకాశం ఉన్నది. అందుచేత ఇప్పటి వరకు జరిగిన దానిలో తప్పుగాని ప్రమాదంగాని ఏమీ లేదు. ఇక ఎటొచ్చి ఇది శృతి మించి రాగాన పడితే మట్టుకు కొంచెం తీవ్రంగా ఆలోచించవలసిన విషయమే అవుతుంది. ఆ కన్యకు నీ మీద నిజమైన మక్కువ కలిగి ఉండవచ్చు. ఇదేమి వింత అసాధారణము అయిన విషయము కాదు. ప్రపంచం నానాటికి సన్నిహితమై ప్రయాణ సౌలభ్యం ఎక్కువై దేశాల మధ్య రాకపోకలు ఎక్కువైనప్పుడు ఈ పరిణామం కూడా అనివార్యం అవుతుంది. మీ దేశస్థులను ఎంతో మందిని మా కన్యలు వివాహం చేసుకున్నారు. అందుచేతను ఈ అమ్మాయికి నిన్ను వివాహం చేసుకోవాలనే ఉద్దేశం కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎటొచ్చి మీ మతానికి, మీ వాళ్ల అభిమతానికి, నీ సాంప్రదాయానికి, ఆచార్య వ్యవహారానికి ఎంతో తేడా ఉంటుంది. వాటితో ప్రతినిత్యం ప్రతిక్షణం ఏవో భేదాలు వస్తూనే ఉంటాయి. అవి ఒక్కొక్కప్పుడు వైరుధ్యం పెంచడం కూడా జరగవచ్చు. అప్పుడు కొంచెం సంసారం సాగించుకోవడం దుర్లభమే అవుతుంది. మొత్తం మీద ఈ రకమైన వివాహములు ఆదర్శ వివాహాలని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ తుది నిర్ణయం నీవు చేసుకోవాలి. మీలో మీరు మీ అభిప్రాయాలను దాపరికం లేకుండా చెప్పుకొని ప్రశాంత చిత్తంతో మీ స్నేహానికి ఇబ్బంది లేకుండా నిర్ణయించుకోవలసిన తరుణం వచ్చిందని మట్టుకు నేను చెప్పగలను. బాగా ఆలోచించుకో అన్నారు.
నేనేవి అనలేక ఇకక్కడ కూర్చోలేక వెంటనే సెలవు తీసుకున్నాను. ఆ రోజంతా మా మాస్టర్ గారు చెప్పిన దాని గురించే మన్నన చేసుకుంటున్నాను. ఏదో ఆందోళన, ఏదో భయం, ఏదో అశాంతి. రోజంతా ఏ పని చేయకుండా తోచలేదు. ప్రశాంతంగా ఒకచోట కూర్చోలేకపోతున్నాను. ఏ పుస్తకము చదవలేకపోతున్నాను. యాంత్రికంగా విద్యాలయానికి వెళ్లి వస్తున్నాను. కాని అక్కడ చెప్పేదేది వినిపించనూ లేదు, తలకెక్కనూ లేదు. ఇలా 2 రోజులు ఎలాగో గడిపి మూడో నాడు సాయంకాలం మళ్ళీ నా స్నేహితురాల్ని కలుసుకున్నాను. కలుసుకొని ఫలహారాదులు కానిచ్చి తిన్నగా దగ్గరలో ఉన్న ఒక సినిమాకు వెళ్ళాం.